కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకొద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకొద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్టేకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టులోని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయన్ ధర్మాసనం ముందు కేబీఆర్ పార్క్ కు సంబంధించిన చెట్ల నరికివేతపై కేసు విచారణ జరిగింది. పర్యావరణవేత్తలు ఈ చెట్లను నరకరాదని చెప్పి సీనియర్ కౌన్సిల్ అయినటువంటి వివేక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన తీసుకొని కోర్టులో కేసును ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. సిటీ సెంటర్ లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చాలా మంది వాకర్స్ కు కీలకమైన, అలాగే పర్యావరణ పరంగా కూడా ఈకో జోన్ లో ఉన్నటువంటి ఈ పరిసరాల్లో చెట్ల నరికివేతను చేయరాదని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టులో వాళ్ళు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని 25-35 మీటర్ల ప్రాంతాల్లో చెట్లను నరకరాదని స్పష్టం చేస్తూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత స్టే విధించడం జరిగింది. ఈ విచారణలో తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసినటువంటి సుప్రీంకోర్టు మొత్తంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కాజల్ మహేశ్వరి పిటిషనర్ దాఖలు చేసినటువంటి విచారణను చేసిన తర్వాత సోమవారం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. కేబీఆర్ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండడం కారణంగా ఈ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఈ ఎస్ఆర్డీసీ పనులకు తాత్కాలికంగా ఆటంకం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నాయి. తదుపరి కేసు విచారణ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయానుగుణంగా కేబీఆర్ పార్క్ పనులు ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.